ప్రభునందు ప్రియులరా, ప్రియ దేవుని బిడ్డలరా, ప్రభునామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి నా గత వీడియోలు, నా మొదటి వీడియోలో మరి మరణము ఎవరి అధీనంలో ఉంది అంటే మరణము దేవుని యొక్క అధీనంలో ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతుడనైతేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని దేవుడు చెబుతున్నాడు. కనుక మరణము దేవుని యొక్క ఆధీనంలో ఉందని, అలాగే మరణం ఎందుకు వస్తుందంటే రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ద్వారా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమాయను అన్నట్లుగా పాపము వలన మరణము వస్తుందని తెలుసుకున్నాం. మరి రెండవ వీడియోలో క్రీస్తు పూర్వం చనిపోయినటువంటి ఆత్మలు ఎక్కడ ఉన్నవి అని అంటే దుష్టులను పాపులను దేవుని మరిచి వారందరూ కూడా పాతాళములో ఉందిరని కీర్తనాకారుడు 9వ అధ్యాయము 17వ వచనములో చెప్పినట్లుగా దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళము దిగిపోదురని, అలాగే యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో చూసినట్లయితే పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుపోనని మనము తెలుసుకున్నాం. అలాగే పాతాళములో 2 భాగములు ఉన్నవని, ఆ 2 భాగములలో యథార్థవంతులు పాపులను ఏలతారని కీర్తనాకారుడు 49వ అధ్యాయము 13వ వచనములో స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును, ఉదయమున యథార్థవంతులు వారి నేరుదురు, వారి స్వరూపంలో నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును అని దేవుడు మరి పాపము చేసి చనిపోయినటువంటి వారి మీద యథార్థవంతులు వారిని ఏలతారని, అంటే మరి పరిశుద్ధులు కూడా క్రీస్తు మరణించకముందు పాతాళములోనే ఒక భాగములో పై భాగములో చెర అనేటువంటి భాగములో ఉన్నారని, దానికి నిదర్శనంగా 1వ సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలో 13వ వచనం 14వ వచనంలో చూసినట్లయితే, మరి అక్కడ 15 వచనాల వరకు చూసినట్లయితే మనము సమూయేలు ప్రవక్త భూమి క్రింది భాగంలోనే ఉన్నట్లుగా అందులో నుంచి పైకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే పరిశుద్ధులు, మరి అలాగే సమూయేలు, దావీదు, అబ్రహాము ఇటువంటి దైవభక్తులు అందరూ కూడా భూమి క్రింద పాతాళములో చెరనటువంటి భాగములో ఉన్నారని, అతి పరిశుద్ధమైనటువంటి హానోకు, ఏలియాలు భూమిపైన మూడవ ఆకాశమైన పరదేశంలో ఉన్నారని తెలుసుకున్నాం. ప్రియులారా, మరి ఈ 4వ వీడియోలో యేసు ప్రభువారు మరణించకముందు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారనేది మనం తెలుసుకున్నాం. అతి పరిశుద్ధులేమో మూడవ ఆకాశమైన పరదేశంలోనని, పరిశుద్ధులు చిన్న చిన్న తప్పులు చేసి మరి మరణము చెందినటువంటి సమూయేలు లాంటి వారు, దావీదు లాంటి వారు, మోషే ఇటువంటి అబ్రహాము ఇటువంటి వారు అందరూ కూడా పాతాళములో చెరనట్లు భాగములో ఉండి వారు క్రీస్తు వస్తాడు, క్రీస్తు మనలను మరి దీనిలో నుంచి విడిపిస్తాడు అనేటువంటి ఉద్దేశమును కలిగి వారు ఉన్నారని, పాపులేమో పాతాళంలో ఉన్నారని తెలుసుకున్నాం. అయితే క్రీస్తు మరణించకముందు ఈ విధంగా ఉంది, క్రీస్తు మరణించిన తరువాత, క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేదాన్ని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు క్రీస్తు మరణించిన తరువాత ఆ 3 రోజులు, శుక్రవారం మరణించాడని మనం పెద్ద శుక్రవారం గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. శుక్రవారం మరణించాడు, మరి అలాగే ఆదివారం తిరిగి లేచాడు. ఈ మధ్యలో ఏం జరిగింది అనేదాన్ని మనము ఒకసారి వివరించుకుందాం. యేసు ప్రభువు వారు చనిపోయేటప్పటికి పగలు 3 గంటల సమయంలో ఆయన చనిపోయాడని, 3 రోజులు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు ముందు పగలు 3 గంటల సమయంలో ఆయన చనిపోయాడని మత్తయి శుభవార్త
27వ అధ్యాయం 46 నుంచి 53 వరకు మనం చదివినట్లయితే ఇంచుమించు 3 గంటల సేపు యేసు ఏలి ఏలి 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తమా అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. అలాగే 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేకేసి ప్రాణము విడిచెను. అంటే 3 గంటల సమయంలో ఆయన చనిపోయాడు. మరి 3 గంటల సమయంలో చనిపోయి ఆయన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింది అనేది మనం చూసినట్లయితే దేవుని వద్దకు వెళ్ళలేదని మనకు వాక్యం ద్వారా సెలవిస్తుంది. ఎందుకంటే అంతకుముందు మరణించకముందు ఆయన రమారమి మధ్యాహ్నం అంటే 12 గంటల సమయంలో దొంగతో మాట్లాడుతున్నాడు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనంలో చూసినట్లయితే అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. అంటే ఆయన పగలు 3 గంటల సమయంలో దొంగతో మాట్లాడాడు. పరదైసులో నేడేమన్నా ఆ రోజే నిశ్చయముగా ఉండు అని చెప్పాడు. 3 గంటలకు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈ చనిపోయి పాతాళంలో దిగాడా అని అంటే మనం విశ్వాస ప్రమాణంలో ఆయన చనిపోయి పాతాళం దిగి 3వ నాడు అని మనం చదువుతూ ఉంటాం. కానీ పరదైసులో నేడు నాతో ఉంటావంటే ఆ రోజే మరి ఈయన పరదైసుకు వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే తాను దొంగతో చెప్పినటువంటి విధముగా పరదైసుకు వెళ్ళి పరదైసు ఎక్కడ ఉంది అని అంటే మూడవ ఆకాశమైనటువంటి 3వ ఆకాశంలో పైన ఉందని అపోస్తుడైనటువంటి పౌలు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనంలో చెబుతున్నాడు. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడను నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడను నేను ఎరుగను, అది దేవునికి తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులో కొనుపోబడి వచింపసఖ్యముగాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అంటే పౌలు గారు చూసినటువంటి పరదైసు 3వ ఆకాశంలో ఉంది అని చెప్పినట్లుగా మరి పరదైసుకు నేడే అని దొంగతో అన్నట్లుగా పరదైసుకు దేవుడు దొంగను తీసుకువెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. 3వ ఆకాశంలోకి 3వ ఆకాశంలో ఎవరున్నారు? క్రీస్తు పూర్వము మరణించకముందు, క్రీస్తు ఈ లోకానికి రాకముందు అతి పరిశుద్ధులైనటువంటి ఏలియా, హానోకులు మాత్రమే ఉన్నారు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత మరి అతి పాపికి కూడా పరదైసును అనుగ్రహించేటటువంటి భాగ్యాన్ని దేవుడు కలిగించాడు. అదే గొప్ప రక్షణ సమాచారం ప్రియులారా. అంతకుముందు మరి పాపి పశ్చాత్తాపపడుట ద్వారా, దొంగ పశ్చాత్తాపపడుట ద్వారా పాపికి మార్గాన్ని చూపి భూమి క్రింది పొరల్లో కాకుండా 3వ ఆకాశమునకు కొనుపోబడినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ వారితో ముచ్చటించి ఆ రోజు అక్కడ వారితో అతి పరిశుద్ధులైనటువంటి వారితో కలిసి నేను ఈ విధంగా లోకానికి వచ్చినటువంటి రక్షణ కార్యాన్ని నేను నెరవేర్చానని వారితో ముచ్చటించి మరి అదే రోజు భూమి క్రింది భాగములకు దిగినట్లుగా మనము చూడవచ్చు. ఎందుకంటే లోక శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనము మనం చూసినట్లయితే ప్రభువు నా ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డు వారికి చూపునిచ్చుటకు. అక్కడ చెరలోనున్న వారిని విడుదల కలిగించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేర్చడానికి మరి
1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనంలో పేతురు గారు చెప్పినట్లుగా దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. మరి ఆయన చెరలో ఉన్నటువంటి ఆత్మల దగ్గరకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము. అలాగే ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనములో అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినవని చెప్పబడి ఉన్నది. ఈయన చనిపోయి పరదైసుకు వెళ్ళి అక్కడ పరదైసులో పరిశుద్ధులతో మాట్లాడి చెరలో ఉన్నటువంటి దావీదు, సమూయేలు, మిగతా క్రీస్తు పూర్వం మరణించినటువంటి ప్రవక్తలందరినీ కూడా వారిని తీసుకొని వారికి సువార్తను బోధించి వారిని తీసుకొని మరలా పరదైసుకు వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. అందుకనే మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 52వ వచనము సమాధులు తెరవబడను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అని. ఎందుకు ఈ పరిశుద్ధుల శరీరములు లేచినాయి కదా, చెరలో ఉన్న పరిశుద్ధులను ఆయన తీసుకువెళ్ళాడు కదా, మరి ఎందుకు పరదైసులోకి వెళ్ళాడు? డైరెక్ట్గా పరలోకానికి ఆరోహణమైపోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆయన లేచిన వెంటనే పరలోకంలోనికి వెళ్ళలేదని, ఆయన లేచినప్పుడు సమాధుల్లో ఉన్న వారిని, చెరలో ఉన్నవారిని తీసుకుని వారి ఆత్మలను తీసుకుని సమాధుల్లో ఉన్నవారిని లేపి ఆయన పరదైసులోకి వెళ్ళాడని ఎందుకైతే నేను చెబుతున్నానంటే, మరలా ఆయన ఆదివారము మగ్దలా మరియకు దర్శనం ఇచ్చినప్పుడు, అనగా సుమారు 6 గంటలు 7 గంటలు ఆ సమయంలో ఆమెకు లేదా 8 గంటల సమయంలో ఆమెకు కనిపించి ఉండవచ్చు. సమయం ఎక్కడ లేదు కానీ ఉదయాన్నే అని చెప్పి వారు సమాధి దగ్గరే పేతురు వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. కానీ సమాధి దగ్గరే ఆమె ఏడుస్తూ కూర్చుంది కనుక ఆమె యేసు ప్రభు వారు ఆమెకు దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చినప్పుడు ఆమెతో ఒక మాట అంటున్నాడు. 20వ వచనం, యోహాను సువార్త 20వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెను, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. అక్కడ మగ్దల మరియమ్మతోటి నేను తండ్రి యొద్దకు ఇంకా వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దన్నాడు. నేను వారి దగ్గరికి వెళుతున్నాను, తండ్రి యొద్దకు నేను వెళుతున్నానని తక్కిన శిష్యులతో చెప్పమని చెప్పేసి అన్నాడు. అంటే మగ్దల మరియకు దర్శనం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన తండ్రి యొద్దకు ఎక్కిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తండ్రి యొద్దకు ఎక్కిపోయినప్పుడే ఈ పరిశుద్ధులనందరినీ చెరలో నుండి మరి తీసుకువచ్చినటువంటి పరిశుద్ధులను సమాధుల్లో నుంచి లేపుకొని మూడవ ఆకాశమైనటువంటి పరదైసులో పెట్టినటువంటి పరిశుద్ధులను, పరదైసులో ఉన్నటువంటి పరిశుద్ధులను, ఎందుకంటే ఏలియా, హానోకు మరి వారితో కలిసి ఈ చెరలోనున్నటువంటి పరిశుద్ధులు వీరందరితో కలిసి తండ్రి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 53వ వచనంలో వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చిన తరువాత ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగబడిరి. ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించినట్లుగా వాక్యం చెప్పబడుతుంది. ఆ పరిశుద్ధ పట్టణము అంటే ఎక్కడుందయ్యాను అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చి చూస్తున్నాయి. ఈ పరిశుద్ధ పట్టణం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. పరలోకములో చూడవచ్చు. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని
రెండవ రాకడలో జరిగేటటువంటి విషయం ఇది. అయితే ఈ దేవుని యొద్దనున్న పరలోక పట్టణంలోనికి ఈ పరిశుద్ధులందరినీ వెంటబెట్టుకుని మగ్దలా మరియకు దర్శనమిచ్చిన తర్వాత, అనగా సుమారు 9 గంటలు 10 గంటల సమయంలో వీరిని అందరిని వెంటబెట్టుకుని పరలోకంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే మరలా ఆయన అదే రోజు సాయంత్రము ఎమ్మావు దారిలో ఉన్నటువంటి శిష్యులకు దర్శనం ఇచ్చాడు. అలాగే యోహాను సువార్త 20:19 ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగుగా అని వారితో చెప్పారు. ఆయన అలాగూ వారికి చెప్పి తన చేతులను ప్రక్కలను చూపగా ప్రభు శిష్యులు చూచి సంతోషించింది. ప్రియులరా, ఆయన సాయంత్రము అయ్యేటప్పటికి శిష్యులకు కనపడ్డాడు ఎమ్మావు దారిలో. అలాగే ఆ సాయంత్రము శిష్యులకు దర్శనమిచ్చి నా గాయాలను అన్నిటిని చూడండి అని చేతుల్ని మరి కాళ్ళను ప్రకటింపులను ఆయన్ని చూపించాడు. అంటే శిష్యులు ఆ గాయాలను ముట్టుకున్నారు. ప్రభువారు మగ్దలా మరియంకు దర్శనం ఇచ్చేటప్పటికి ప్రభువారు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన పరలోకమునకు వెళ్ళి సాయంత్రం అయ్యేటప్పటికి మరలా శిష్యులకు దర్శనం ఇవ్వటానికి వచ్చినట్లుగా చూస్తున్నాము. శిష్యులకు దర్శనమిచ్చి మరి వారితో కలిసి కూర్చుని భోంచేసి మాట్లాడి మరి అనేక సార్లు వారికి 40 రోజుల పాటు ఈ లోకంలోనే ఉండి వారికి కనపడినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ప్రభువారు మరణించిన తరువాత పరదైసుకు వెళ్ళి పరదైసులో ఉన్నటువంటి ఏలియా, నోవాహు, అలాగే తనతో పాటుగా తీసుకువెళ్ళినటువంటి దొంగను అక్కడ ఉంచి చెరలో ఉన్నటువంటి ఆత్మను చెరగా పోయి వారికి ఈవులను అనుగ్రహించటానికి పౌలు గారు చెప్పినట్లుగా వారిని తీసుకుని వెళ్ళి సమాధుల నుంచి వారి శరీరమును లేపుకుని పరదైసుకు వెళ్ళి పరదైసులో వారిని ఉంచి మగ్దలా మరియకు దర్శనం ఇచ్చిన తరువాత ఆయన పరిశుద్ధులందరూ మరలా పరదైసుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరూ తీసుకుని పరలోకమునకు వెళ్ళి మరలా ఆదివారం సాయంత్రం నాటికి శిష్యుల వద్దకు దర్శనం ఇవ్వటానికి వచ్చినట్లుగా బైబిల్ వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మరణించక ముందు ఎంతో కొంత పాపము వలన మరణము మనకు ప్రాప్తిస్తుంది. ఎంతో కొంత కొన్ని తప్పులు చేసినందువలన క్రీస్తుని ఎరిగి ఉన్నవారు కూడా పాపానికి ఖచ్చితంగా జీతము మరణము కనుక మరణమయ్యేటటువంటి వారు, ఆ మరణమైనటువంటి వారు పాతాళములోనే, భూమి క్రింది పాతాళములోనే ఒక భాగములో వారు ఉంటూ, దానినే చెర అనేటువంటి భాగములో వారు ఉంటూ పాపులను ఏలేటటువంటి వారు, పాపులు మౌనముగా పాతాళములో మౌనముగా ఉండేటటువంటి వారు. మరి అటువంటి పరిశుద్ధులను, చెరలో ఉన్నటువంటి వారిని దేవుడు మరణించిన తర్వాత వారిని విడిపించాడు. కానీ యేసు ప్రభువారు మరణించక ముందు ఆ రీతిగా జరిగేది. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మరణించిన తర్వాత వెంటనే దేవుడు ఈ లోకానికి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని మార్చివేశాడు. ఆ చెరగా పట్టుకుపోయి దేవుని దీవెనలు అనుగ్రహించేటటువంటి దానిగా మరి చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే దొంగ హత్యలు, మరి దోపిడీలు, ఎన్నో మరి పాపాలు చేసి ఉండవచ్చు. కానీ పశ్చాత్తాపం ద్వారా దేవుడు పరదైసును పాపికి అనుగ్రహించాడు. అంటే పాపులను అలాగే దుష్టులను పాతాళముకు చేరతారు.
దేవుణ్ణి తెలుసుకొని యేసు ప్రభు వారి యందు దొంగవలే యేసు ప్రభు యందు విశ్వాసముంచి యేసు ప్రభువును నమ్మి తన పాపాల కొరకు పశ్చాత్తాపడిన వాడు పరదైసులో ఉంటాడు. ఇప్పుడు మనము మరణించినట్లయితే, క్రీస్తునందు మరణించినట్లయితే పరదైసులో ఉంటాము. దేవుని ఎరగకుండా దుష్టకార్యాలు చేసినట్లయితే పాతాళంలో ఉంటాము ప్రియులారా. అందుకని యేసు ప్రభువారు యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం ద్వారా చెప్తున్నాడు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని యందు యేసు ప్రభు దేవుడని, ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడని మనము తెలుసుకొని ఆయన నమ్మి మన పాపాల కొరకు పశ్చాత్తాపడినట్లయితే 3వ ఆకాశంలోనికి మనము కొనుపోబడతాము. అంటే పరదైసులోనికి మనము కొనుపోబడతాము. అక్కడ శిక్షలు, మరి చిన్న చిన్న శిక్షలు మరి మనకు వేయబడతాయి. పరలోకంలోనికి చేరము కానీ మన పాపాలకు తగినట్లుగా ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చేదనని దేవుడు చెప్పినట్లుగా అక్కడ కొద్దో గొప్ప దేవుణ్ణి తెలియక ముందు మనం చేసినటువంటి పాపాల నిమిత్తము అక్కడ చిన్న చిన్న శిక్షలను అనుభవించి పశ్చాత్తాపడినటువంటి, ఎక్కడ భూలోకములో పశ్చాత్తాపడిన, దేవుణ్ణి తెలుసుకొని పశ్చాత్తాపడినటువంటి వారికి పరదైసు దక్కుతుంది ప్రియులారా. అక్కడ నుంచి క్రీస్తు 2వ రాకడలో పరదైసులో ఉన్నవారు మొదటిగా లెగిస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. 1వ దశలోనికి 4వ అధ్యాయము 14వ వచనంలో 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినీడల మనము అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీకు చెప్పినదేమగా, ప్రభు రాకడ వరకు సజీవులు అయ్యుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. అలాగే 16వ వచనములో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తులో ఉండి క్రీస్తు మాట ప్రకారం జీవించి ఆయన మార్గములో నడిచి చనిపోయినటువంటి మనము పరదైసులో ఉండి ఆయన పరలోకము నుండి మరి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ పరదైసులో ఉన్నటువంటి పరిశుద్ధులను వెంటబెట్టుకొని భూమి మీదకి వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకని పౌలు అంటాడు, మీరు పైనున్న వాటినే వెదకండి అని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అని చెప్తున్నాడు. కొలసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనముల వరకు చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని చెప్తున్నాడు. పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టాలని చెప్తున్నాడు. ప్రియులారా, పాపము చేసినటువంటి ప్రతి ఒక్కడు కూడా మరణము చెందవలసినదే. కానీ ఆ పాపములోనే మరణించినట్లయితే దుష్టులను దేవుని మరచి వారందరూ కూడా పాతాళమునకు దిగిపోదురు. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొని పోగును. యోబు 24:19. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకొని పోగును. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో, దుష్టులను దేవుని మరచి జనులందరూ కూడా పాతాళము దిగిపోదురు. అసలు దేవుని తెలియకుండా మరి దుష్ట మార్గములోను
పాప మార్గములను జీవించేటువంటి వారు పాతాళములోనికే, భూమి కింద ఉన్నట్టు పాతాళంకే పోతారు. దేవుణ్ణి క్రీస్తును ఎరిగి ఉన్నటువంటి వారు, మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అన్నట్లుగా మనము మరి మూడవ ఆకాశమైనటువంటి పరదైసులోకి వెళ్ళి అందులో ఉంటాము. దేవుడు మనలను బ్రతికిస్తాడు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే. విశ్వాసం ఉంచి చనిపోయినట్లయితే ప్రతి వాడు కూడా తన వరుస క్రమంలోనే బ్రతుకుతాడని చెప్తున్నాడు. అలాగే క్రీస్తునందు చనిపోతే మొదట లేతుడు అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి అందు గురించి మరి పౌలు గారు పైనున్న వాటినే వెదకమని చెప్తున్నాడు. ప్రియులారా, పైనున్న వాటినే వెదకండి అని అంటున్నాడు. మరి నువ్వేమో మూడవ ఆకాశములో పరదైసు ఉందంటున్నావు. అసలు మనం చూస్తున్న ఆకాశం ఒకటే కదా, అసలు పైన ఏమున్నాయి, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి, ఆకాశం ఒకటే కదా అని నాకు సందేహం కలిగింది. దేవుడు కొన్ని విషయాలను బయలుపరిచాడు తన వాక్యమును చదువుడు ద్వారా. అయితే పైన ఏమేమి ఉన్నాయి, ఆకాశం ఒకటేనా, మూడో ఆకాశం అని ఇప్పుడు చెప్తున్నావు, ఇంకెన్ని ఆకాశాలు ఉన్నాయి. పౌలు గారు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4:10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. అంటే ఆకాశ మండలములన్నిటికంటే పైన ఉన్నాడని, పరలోక రాజ్యము ఆకాశ మండలములన్నిటికంటే పైన ఉందని పౌలు గారు చెప్తున్నాడు. అంటే మూడవ ఆకాశంలోనే పరదైసు ఉంది అంటున్నాడు. ఆకాశ మండలములన్నిటికంటే పైన దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యం ఉంది అన్నాడు. అసలు పైన ఏమేమి ఉన్నాయి, పైన ఎన్ని రకాలైనటువంటి ఆకాశాలు ఉన్నాయి అనేదాన్ని బైబిల్ నుంచి కొన్ని విషయాలను నా మరో వీడియోలో మీకు తెలియజేస్తాను, ఎందుకంటే సమయమైంది కనుక. ప్రియులారా, అసలు పరలోక పట్టణము ఎక్కడుంది? పరదైసు మూడవ ఆకాశంలో ఉందని తెలుసుకున్నాం. పైన మరి నిఘంటువుల ద్వారాను మనం తెలుసుకున్నది, కొంతమంది రాసినటువంటి దేవుని యొక్క భక్తులు రాసినటువంటి గ్రంథాల ద్వారా 7 మండలాలుగా పైన ఉన్నటువంటి భాగాలు మూడవ ఆకాశము పరదైసు. కానీ 7 భాగాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. వాయుమండలమని, శూన్యమండలమని, అలాగే స్ఫటిక సముద్రమని, అలాగే పైన దేవుని అత్యున్నతమైన సింహాసనము పైన దేవుడు ఆసీనుడైనటువంటి మరి పరలోక రాజ్యం ఉన్నదని, వీటన్నిటిపైన అలాగే 7 మండలాలుగా భూమి పైన ఇంకా 7 మండలాలు ఉన్నట్లుగా మనము బైబిల్ వాక్యం ద్వారా రాబోయే వీడియోల్లో మీకు దాని గురించి సవివరంగా వివరిస్తాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలండి.